ఉత్తరాదిని వర్షాలు వీడటం లేదు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కొండచర్యలు విరిగిపడి 2 మృతి చెందారు. ఇటు గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లోనూ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు, రహదారులను వరద నీరు ముంచెత్తుతోంది. మోకాళ్ల లోతు వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ముంబై, రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వానలతో పూణేలో ఇళ్లపై కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో 2 మృతి చెందగా 1 గల్లంతయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. కొండచర్యలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఓ విద్యార్థి సహా 3 మరణించారు. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలను మూసివేశారు. గుజరాత్ ను సైతం భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతికి ఊళ్లు కొట్టుకుపోతున్నాయి. నివాస గృహాలను వరద నీరు ముంచెత్తుతోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల పంట వర్షార్పణమైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నడుంలోతు నీళ్లల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద ప్రవహిస్తోన్న వరద నీరు నదులను తలపిస్తోంది. ఛత్తీస్గఢ్ లో పలువురు పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. రాయ్గఢ్ లోని జనిత్ జలపాతం వద్ద నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. జలపాతంలో చిక్కుకుపోయిన పర్యాటకులను గ్రామస్తులు రక్షించారు. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరో వారం పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదలతో రోడ్లు బురదమయంగా మారాయి. కిస్త్ వార్డులో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద పలు వాహనాలు బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల ప్రాజెక్టు సైటుకు వెళ్లే రహదారిపై కొండచర్యలు విరిగిపడ్డాయి. వాహనాలు బురద కింద కూరుకుపోయాయి. బురదను తొలగించి వాహనాలను బయటకు తీసేందుకు భారీ యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. और जो भी लोग यहाँ पे है तो वो वहीं पे हैं. घर से बाहर निकलने की बिल्कुल भी कोशिश ना करें क्योंकि बहुत भारी बारिश. భారీ వర్షాల కారణంగా ప్రేమ్ నగర్ దగ్గర ఆకస్మిక వరద, కొండచర్యలు విరిగిపడటంతో కిష్వార్, దోడా హైవే మూసివేశారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా చెనాబ్ లోయ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ కొండచర్యలు విరిగిపడ్డాయి.
पत्थर आने की भी आशंका है, पत्थर भी आ सकता है और बड़े बड़े पत्थर आ रहे हैं ऊपर से। ये देखिए यहाँ से ప్రజలు పర్యాటకులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఇక రాబోయే 5 రోజుల్లో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. तो यहाँ पे जो है तो बहुत ही भारी बारिश के कारण बहुत ही पानी बह रहा है ऊपर से, बहुत पानी बह रहा है ऊपर से। ये देखिए जो गाड़ियाँ जो है तो गाड़ियाँ फंस चुकी हैं कुछ यहाँ पे। ये देखिए इतना पानी बह रहा है ऊपर से। रोड जो है तो रोड बिल्कुल ब्लॉक हो चुकी है यहाँ पे। ये देखिए ऊपर से पानी आ ही जा रहा है अभी। ఇదిలా ఉంటే మరోవైపు కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. శ్రీనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. జూలై 10 తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.